తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా तुझको सांझ सवेरे नैनों में बसियां जैसे नैन ये तेरे नैनों में बसियां जैसे नैन ये तेरे तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन मेरे दिल का ले गए चैन तेरे मस्त मस्त दो नैन पहले पहल तुझे देखा तो दिल मेरा धड़का है धड़का धड़का है जल जल उठा हूँ मैं शोला जो प्यार का भड़का है भड़का भड़का है नींदों में भूल गए हैं सपने जो तेरे बदले से लग रहे हैं अंदाज मेरे बदले से लग रहे हैं अंदाज मेरे तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन मेरे दिल का ले गए चैन तेरे मस्त मस्त दो नैन तुझसे शुरू हुई तुझ पे ही खात्मा हो दुनिया मेरी दुनिया दुनिया मेरे ये बात दिल में थी नैनों ने बोल दी मैं हूँ तेरी मैं हूँ तेरी तुझको ही याद करके आहे भरूं मैं मिलके भी मिल ना पाऊं अब क्या करूं मैं मिलके भी मिल ना पाऊं अब क्या करूं मैं तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन मेरे दिल का ले गए चैन तेरे मस्त मस्त दो नैन అవినీతికి పాల్పడుతున్న రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయ అధికారులపై తేజు న్యూస్ స్పెషల్ ఫోకస్. చదువుకునే ప్రతి విద్యార్థి తన చదువుల కోసం విదేశాలు పోయి ఉపాధి పొందాలనుకుంటారు. కానీ విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా కావాల్సి. అలాంటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసులలో సరైన సిబ్బంది లేక నెలల తరబడి సామాన్య ప్రజలకు పాస్పోర్ట్ జారీ చేయలేకపోతుంది. ఒకవేళ సరైన సిబ్బంది ఉన్న సిబ్బంది మరియు బ్రోకర్లు కలిసి డబ్బులు తండుకోవడం జరిగింది. ఇదేంటి అని ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది గేట్ బయటికి పంపించారు. ఇలా మన పాస్పోర్ట్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాల గురించి సిపిఎం పార్టీ ధర్నాలోకి దిగింది. ధర్నా అనంతరం సిపిఎం పార్టీ కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ పాస్పోర్ట్ ఆఫీస్ అవినీతి గురించి వివరించారు. అనంతరం సిపిఎం పార్టీ ముఖ్య కార్యదర్శి మరియు మీడియా సహోదరులు కలిసి పాస్పోర్ట్ ఆఫీస్ అధికారితో మాట్లాడారు. ఇప్పటికైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం సరైన సిబ్బందిని నియమించి సరైన సమయంలో సామాన్యుడి కళని నిజం చేయాలని కోరుకుంటున్నారు.